యోగా అంటే ఐక్యం, ఈ లోకమంతా ఒకటేనన్న భావన తెచ్చుకోగలగటమే యోగా. యోగా ఒక విజ్ఞాన శాస్త్రం, అంతర్గత బాగు కోసం అందించినదే యోగా. యోగా అనేది భారతదేశంలో పుట్టిన ఒక శాస్త్రం, ఇక్కడి సంస్కృతి అందించిన వరం. యోగానికి మతానికి సంబంధం లేదు. యోగా అంటే తల కిందకు పెట్టి కాళ్ళు పైకి పెట్టడం కాదు. యోగా అంటే మనకు అవసరం లేని దాన్ని వదిలేసి మిగిలిన వాటిలో ఐక్యమైపోవడం. 40,000 సంవత్సరాల కిందట యోగా నేర్పించారు మన పెద్దలు. యోగాకి చదువు అవసరం లేదు. ప్రత్యేక మతానికో సంస్కృతికో బానిస కాదు. ఎటువంటి సంస్థని అంటిపెట్టుకుని ఉండేది కాదు. మీరు ఆడ మగ, తెలుప నలుప, భారతీయుడా విదేశీయుడా అని యోగా చూడదు. మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా పద్ధతి గల యోగా చాలా చక్కగా పనిచేస్తుంది. పుట్టినప్పటి నుండి మనం ఎన్నోసార్లు రకరకాల దుస్తుల్ని ధరిస్తూ మారుస్తూ ఉంటాము. ఎన్నోసార్లు ఇల్లు మారుతూ ఉంటాము. అలాగే మనం తినే ఆహారం రకరకాల రుచులతో తింటున్నాము. కానీ మార్పు లేకుండా చివరి వరకు మనతో ఉండేది మాత్రం మన శరీరం. మన శరీరాన్ని మనం జాగ్రత్తగా కాపాడుకుంటే మన కలలు నెరవేర్చడానికి ఆ శరీరం తోడ్పడుతుంది. మీ కలలు నెరవేరాలంటే మీ మనసు పట్టుదలతో తోడ్పడాలి. మీ మనసు మీ శరీరము మీకు నచ్చిన విధంగా పనిచేయాలంటే మీ మనసును శరీరాన్ని మీకు అనుకూలంగా తిప్పుకోవాలి. అలా అనుకూలంగా మన వైపు తిప్పుకునేదే యోగా.